ఆకాశరావణ అంటారు కదండి చాలామంది. ఎవరి నుంచి ఉత్తరం వచ్చిందో తెలియకపోతే ఆకాశరావణ ఉత్తరం అంటారు. ఎందుకంటారు? దాని వెనకాల తెలుగు వాళ్ళు కనిపెట్టిన గమ్మత్తైన సంఘటన ఉంది. అప్పట్లో పంచాయతీ సర్పంచులు కదా, మున్సబులు తీర్పు చెప్పేవారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో మున్సబులు అంటే వాళ్ళు తీర్పు చెబుతారు. మున్సబ్ అంటే కోర్టు కింద లెక్క, తీర్పు చెబుతారు. వాళ్ళు చెప్పినట్టు అందరూ వినేవారు. ఓ మున్సబ్ గారి దగ్గరికి ఒక తగాదా వచ్చింది, ఆయన తీర్పు చెప్పాలి అనుకున్నాడు, కూర్చున్నాడు. ఎవడూ వినట్లేదు, రెండు పార్టీల్లో అటు ఇటు వెంటనే ఆయనకి చికాకు వచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఒరేయ్, రేపటికి వాయిదా వేస్తున్నావురా, మరి జడ్జి గారైనా వేస్తాడు కదా, రేపటికి వాయిదా వేస్తున్నావురా అన్నాడు. వెళ్ళిపోయాక రాత్రి నౌకర్ని పిలిచాడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని కాగితం మీద రాసి చుట్టేసి, దానికి ఒక చిన్న పురుకొస్తాడు చుట్టేసి, అక్కడ రామాలయం ఉంది, రామాలయం ఆ తీర్పు చెప్పాడు. రామాలయం గద్దె మీద కూర్చున్నారు చెట్టు కింద. ఆ రామాలయం దగ్గర ఉన్న చెట్టుకి చిటార కొమ్మని కట్టేమని రాత్రి నౌకరికి చెప్పాడు. ఈయన వెళ్ళి ఆ పొట్లం, కాగితం పొట్లం చిటార